అందరూ బాగున్నారా? మనం ఇప్పుడు కోలలపూడి విలేజ్ దగ్గర ఉన్నాం. ఇది మార్టూర్కి దగ్గరలో ఉందన్నమాట, ప్రకాశం డిస్టిక్లో. ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, ఇది హైవేలో మనకి బస్ షెల్టర్ అనమాట. NH16లో ఉంది. మనం యూజ్ చేసుకుంటామని, మనం ఉపయోగించుకోవటం కోసం మాత్రమే, ఎండకి వచ్చిన వాళ్ళు రెస్ట్ తీసుకుంటారని, ప్రయాణికులు కాసేపు వర్షం పడినా కూడా ఇక్కడ ఆగుతారని, బస్సుల కోసం వెయిట్ చేసే వాళ్ళు ఇక్కడ కూర్చుంటారని మాత్రమే కట్టించారనమాట. కాకపోతే వాళ్ళు మంచి ఉద్దేశంతోనే కట్టించారు. కూర్చొని చూస్తాను, ప్రశాంతంగా ఉంది, చాలా రిలాక్సేషన్గా ఉందన్నమాట. కాకపోతే మనమే వీటిని పాడు చేసుకుంటూ ఉన్నాం. ఇది ప్రస్తుతానికైతే నీట్గానే ఉంది, కానీ అన్నీ ఇలాగ లేవు. గమనించాలి ప్రతి ఒక్కరూ కూడా. మనం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవటం నేర్చుకోవాలి. మన ఇంటి చుట్టుపక్కలే కాదు, బయటకు వచ్చినప్పుడు కూడా మనం తాగి పడేసిన వాటర్ బాటిల్స్ కానీ, తిని పడేసిన పేపర్స్ కానీ, ప్లేట్స్ కానీ, కవర్స్ కానీ మనం డస్ట్బిన్లోనే లేదా కొంచెం దూరంగా వేస్తే మనకే మంచిది. మన తర్వాత వచ్చి కూర్చునే వాళ్ళకి కొంచెం రిలాక్సేషన్గా ఉంటుందన్నమాట. ఇంకో విషయం ఏంటంటే, మన రీసెంట్గా యూట్యూబ్లో ఒక వీడియో చూశాను. వాడు ఇతర దేశాలు పోయి, అది జనాల డబ్బులతో, చూడండి ఇక్కడ ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయో, రోడ్డు పక్కన బస్ షెల్టర్స్ ఏ విధంగా కట్టించారో, మనకి లేవు, మనకి వసతులు లేవు అని ఏదేదో మాట్లాడటం జరిగింది. వాడి కోసమే ఈ వీడియో. చూడండి, ఇది మనం ఉపయోగించుకోవడానికి కట్టారనమాట. కానీ మనం ఏం చేస్తున్నామంటే, చూస్తున్నారు కదా, దెంగి తిని ఈ విధంగా గోడల మీద ఉయ్యటం, నైట్ టైం వచ్చి కూర్చొని దెంగి తాగటం, రకరకాల కార్యకలాపాలు చేస్తూ ఉంటారు. గమనించాలి, మనం చాలా నీట్గా పెట్టుకొని మనం అవతలకి వెళ్ళిపోతే నెక్స్ట్ టైం వచ్చిన వాళ్ళు కూడా చూసి నీట్గా ఉన్న చోట మనం ఎటువంటి డస్ట్ వేయకూడదు, ఎటువంటి చెత్త వేయకూడదని వాళ్ళు కూడా నీట్గా ఉంచుకోవడానికి ఆస్కారం ఉందన్నమాట. అర్థమైంది కదా? పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోండి. నేను మీ నరసింహారెడ్డి, ద బ్రాండ్.